అందరికీ నమస్కారము. ఇవి చందమామ కొడిపేలు చిన్న చేపల కర్రీ. ఈ కర్రీ అయితే అలా దగ్గరికి వండుకోవాలి. మనము ఈ ఫిష్ శుభ్రంగా కడిగేసినాక ఇలా ఉంటాయి. గట్టిగా ఉంటుంది ఫిష్ కూడా, చాలా గట్టిగా ఉంటుంది. కర్రీ బాగుంటుంది. ఇది సూప్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు, దగ్గరికి వండుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా వండుకోవచ్చు. ఇంకా సూప్ అయితే దోశలలోకి సూపర్ ఉంటుంది. ఎప్పటికీ వండేలాగా కాకుండా ఇది ఒక రకంగా వండేసుకుందాము, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో మనము ముందైతే ఈ ఫిష్లో కారం వేసుకోవాలి మంచిగా రెండుగా. కారం తర్వాత పసుపు, కొంచెము అల్లము, సాల్ట్ ఇవి వేసేసి బాగా కలపాలి ఫిష్ను. కొత్తిమీర, ఉల్లిపాయ ఇప్పుడే వేసేయాలి. తగినంత సాల్ట్ వేసి మనం 2-3 సార్లు సాల్ట్ వేసి ఫిష్ కడిగాము చూసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలపాలి. కలిపి ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. బాగుంటుంది ఇలా వండుకున్న కర్రీ. మనకు అన్నంలో కూర తినడం కాదు, ఇది కూరలో అన్నం తినడం. మనకు ఫిష్ ఒక బుక్క, అన్నము మెతుకుల్లాగా అలా తింటేనైతే సూపర్ ఉంటుంది. కలపడం కూడా కొంచెము మామూలుగా మనము అన్నీ వేసాం కదా, అన్నిటికి కలిసింది అని అనుకోకుండా కొంచెం ఎక్కువసేపు కలపాలి. బాగా గట్టిగా పిసకకూడదు, కానీ మామూలుగా ఇలా రబ్ చేసుకుంటూ మెల్లగా ఇవన్నీ ఫిష్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపినాము నానతానేలే, ఉప్పు కారంలే కదా నానేది అని అనుకోకుండా మనము మంచిగా కొంచెం టైం తీసుకొని బాగా మంచిగా అన్నిటికి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టినాక మనకు ఫిష్ అయితే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఉప్పు, కారము, మనకు ఉల్లిపాయ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు అంతా పట్టిపోతుంది. ఇలా మనం ఒక ఉల్లిపాయ అయితే కాల్చేసుకోవాలి. కాల్చి మంచిగా శుభ్రంగా పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా కొంచెం చిన్న మంట పెట్టే ఉడికియాలి. లోపల వరకు ఉడికిపోతుంది. కాల్చినమని పెద్ద మంట పెట్టి ఉల్లిపాయను ఎప్పుడు పెద్ద మంట పెట్టి కాలవకూడదు. చిన్న మంట పెట్టినామంటే లోపల వరకు మంచిగా ఉమ్మగిలినట్టు ఉల్లిపాయ మంచిగా ఉడికిపోతుంది. మీది పొర తీసేయాలి. మనకు పొట్టు కాకుండా మళ్ళీ లోపలిది ఉల్లిపాయది కూడా కొంచెం పొర తీసేసుకొని అప్పుడు మనము చిన్న ముక్కలు కట్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి ఈ ఉల్లిపాయతో పాటు. ఈ ఉల్లిపాయ కాల్చి వండిన కర్రీ టేస్టే వేరు. మనం మామూలుగా ఎంత ఉల్లిపాయ నూనెలు వేసినా కానీ ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. దానికే ఉంటుంది టేస్ట్. ఉల్లిపాయ వేసుకుంటాం కదా మనం ఎక్కువే అని అనుకోకుండా ఇలా ఫిష్లో వేసిన ఉల్లిపాయ వేరు, ఇలా కాల్చి మనం ముద్ద చేసింది వేరు టేస్ట్. దీంట్లో మనము పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. గ్రైండర్కి వేసేటప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, ఈ కాల్చిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ ఇవన్నీ కలిపేసుకొని మనము గ్రైండర్కు మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఒక్క ముక్క చేయకూడదు, బాగా మెత్తగా ఉండాలి. కొంచెం మెత్తగా ఇందులో ఉల్లిపాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు. ఒక్కొక్కరిది దబ్బున వాటర్ లేకుండా అయితే కొంచెం ఒక చుక్క వాటర్ వేసేసుకొని ఉల్లిపాయలో వేసేసుకోవచ్చు, ఏం కాదు. మనకు ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక స్పూన్ నిండా, 1/2 కేజీకి ఒక స్పూన్ నిండా మనము మెంతులు వేసేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. అవి మాడిపోనీయకూడదు ఏమాత్రం. గోల్డ్ కలర్ వస్తే చాలు. మనకు జీలకర్ర, మెంతులు మాడిపోయినాయి అంటే కూర అస్సలు టేస్ట్ ఉండదు. అవి మంచి కలర్ వేగనిచ్చేసి మనం రెడీ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. పచ్చిమిర్చి, కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. ఇందులో వేసి మళ్ళీ కొంచెం అల్లం వేయాలి, కొంచెం పసుపు వేయాలి, కొంచెమే వేగనిచ్చేయాలి. ఆయిల్లో బాగా వేగనీయకూడదు. మనము ఇవన్నీ వేసి కలిపేసి మనం వెంబటే కలిపి పెట్టిన చేపలు వేసుకోవడమే. బాగా ఆయిల్లో వేగాలి అనేది ఏమి ఉండదు. ఇవన్నీ వేసినాక కలిపేసి
ఒక్కొని ఇట్లా అంత కలపడం అయిపోయిన తర్వాత ఫిష్ వేసుకోవాలి. కలిపి పెట్టినాం కదా ఇందాక మనము అన్నీ వేసి. చిన్న చేపలు 1/2 kg అయితే ఇంకా ఇలా సరిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ. ఇంక ఈ చేపలు మనము ఇందులో వేసి అటు ఇటు కలిపా కానీ అస్సలు విరగవు. మనం కర్రీ మొత్తం అయిపోయే వరకు కూడా ఒక ఫిష్ కూడా విరగలేదు. ఇలా మంచిగా వేయగానే కలిపేసుకోవచ్చు. అంత ఆయిల్ అంతా వాటికి ఉల్లిపాయ పేస్ట్ అంతా ఫిష్కు పట్టేలాగా ఒక్కసారి వేయగానే మంచిగా కలపవచ్చు, ఏం కాదు. కొంచెం ఉడుకు పట్టినాక అది కలపచ్చే వాళ్ళే కలపాలి, కలపరాని వాళ్ళు కలపకూడదు. ఇలా ఒక పెద్ద టమాటా అయితే సన్నగా పొడవుగా కట్ చేసేసాము. ఇలా ఈ టమాటా ముక్కల్ని మనం ఆయిల్లో ఉడికే చేపల పైన వేసేయాలి. కానీ చిన్న ముక్కలు ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసినామంటే ఫిష్తో పాటు ఆయిల్లో ఉడికిపోతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనకు ఎప్పటికి రొటీన్గా చింతపులుసు పోసి వండిన కర్రీ కన్నా కూడా ఇలా టమాటాలు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత టమాటా మూత పెట్టేసేయాలి. కూర మొత్తం సిమ్లోనే పెట్టాలి, అస్సలు పెద్దగా పెట్టకూడదు స్టవ్. ఇప్పుడు ఈ టమాటాలు వేసినాకనైనా కానీ ఒక దోసకాయ తీసుకోవాలి. ఒక దోసకాయ తీసుకొని చెక్కు తీసేసి ఈ టమాటా మంచిగా ఉమ్మగిలే వరకు మనం అవి కట్ చేసేసుకోవాలి. అవి కూడా సన్నగా పొడవుగానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఎట్లా పడితే అట్లా కట్ చేయకూడదు, పొడవుగా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇంక ఈ టమాటా పైన మూత పెడితే ఆ వేడికి మంచిగా ఉమ్మగిలిపోతుంది. టమాటా ఉడకదనే సమస్య ఏముండదు. మనం ఎడపెడ కలపన అవసరం లేదు. కొంచెము టమాటా వేసినాక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తిప్పుకుంటే సరిపోతుంది, మనకు ఉడికిపోతుంది టమాటా. ఇంక ఇలా తిప్పడం వల్ల ఫిష్ కూడా అస్సలు విరగదు, పైకి వచ్చేస్తాయి చేపలు, చిన్న చేపలు. ఇప్పుడు ఈ సీజన్లో చిన్న చేపలు బాగా వస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, టేస్ట్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు చేప. ఇంక ఈ టమాటా ముక్కల్ని ఒక్కసారి మనం తిప్పితే సరిపోతుంది. ఇట్లా కిందిది మీదికి తిప్పేసుకుంటే ఆ వేడికే మంచిగా ఉమ్మగిలిపోతుంది. ఇలా ఈ సైజు ఒకటి దోసకాయ చెక్కు తీసేసి గింజలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి మళ్ళీ ఇవి కూడా టమాటా పీసులు వేసినట్టే పైన వేసేసుకోవాలి. కొంచెంసేపు మూత పెడితే మంచిగా ఉమ్మగిలిపోతాయి. ఈ దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం మళ్ళీ అటు తిప్పేసుకోవచ్చు, లేకుంటే అలానే ఊరికేనే ఉడికిపోతుంది దోసకాయ. కొంచెం చింతపండు రసం వేసుకోవాలి, బాగా పులుసు పోయకూడదు, కొంచెం పోసేయాలి. మనకి ఇప్పుడు టమాటా గుజ్జుతోటి కొంచెం దోసకాయ వేసినాక దోసకాయ నీరుతోటి ఫిష్ ఉడికిపోతూ ఉన్నాయి కాబట్టి చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. బాగా వాటర్ వేయకూడదు, కొంచెం పులుపు కూడా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు దోసకాయ పులుపు ఉంటుంది, టమాటా పులుపు ఉంటుంది. ఇలా మధ్యలో కొంచెం ఫిష్ను అటు ఇటు అనేసి ఇలా కలిపినామంటే మంచిగా కలిసిపోతుంది కర్రీ, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు అవి కూడా కదిలిపోతాయి దోసకాయ ముక్కలు కూడా. ఇంకా చేపలు కూడా ఇలా విరగకుండా మంచిగా ఉడికిపోతాయి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర పొడి, చిన్న స్పూన్ మెంతి పొడి, మనం వేయించి చేసుకున్న పొడి విడివిడిగా జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియా పొడి వేసేసి మంచిగా మనం గంట పట్టి కలపకుండా అది గిన్నె పట్టుకొని ఊపేసుకొని కూర వండిన కంచుడు పట్టి బట్ట పట్టి ఊపాలి, గుండ్ర తిప్పాలి. తిప్పితే మంచిగా కలిసిపోతుంది ఆ పౌడర్ అంతా. పైన కొంచెం కొత్తిమీర జాలు వేసుకున్నామంటే టేస్టీ చిన్న చేపల కర్రీ రెడీ. చందమామ కొడిపేలు ఇలా విరగకుండా ఎంత మంచిగా వస్తుందో కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మనం చూసామంటే తెలిసిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.